ముగ్గురు కాసుకుంటారు ఐటమ్ షేప్ చూడు రామన్ ఎట్లుందో పెద్ద రేట్ వచ్చిండే స్ప్రే స్ప్రే ఏడు దొరుకుని సరే స్ప్రే కాయ షేప్ కాదు మనం ఇట్లా ముట్టుకొని కాయ ఇంటికి వచ్చింది అంటాడు ఇదంతా అయిపోతానే మళ్ళీ ఎగురు వచ్చేస్తా ఎగురు కింద వస్తుంది 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 ఇంకా ఎంత బేకల్లా 10,000 మొత్తం కాయ సరే పీకిస్తా కొడుగుడ్డ గొనె పడిపోయింది ఇట్లా దారి తీస్తాను లేదు అర్థం కాయ ఇదిగో అవే మిక్సీ పీకుతారు అటు అటు పట్టేస్తాం అటు పేరు నైట్ పెద్ద పట్టేసిపోతాము పొద్దున్నే నైట్ షిఫ్టింగ్ చేస్తాము షిఫ్టింగ్ చేయడం రకంగా ఉంటుంది పొద్దున్నే అరచేయడానికి ఫుల్ మగ్గిపోయి ఉంటుంది ఇవన్నీ కట్టిస్తాను కట్టించిన ఇవన్నీ కడతాను కూలోళ్ళు పని దీనికి అవునా ఒక రోజు పిలిచిన కూలోళ్ళు ఏం కాదా ఇంకా 4 నెలలు ఉంటుంది నా పంట ఇదినా అంత పేరున పోయేది కాదు ఇది కవర్ చేయాలా అదా కవర్ చేయాలా ఇది నేల ఇది బాగా తలవ ఇది అందుకే ఇది ఇప్పుడు పెడతానా ఏప్రిల్ వరకు ఉంటుంది ఏనా ట్రిప్కి పోయి 10 అంతకు పైకి కానీ నీకు 100% ఇంకా నీకు 4 నెలలు పంట ఇదే చూడు ఎట్లున్నాయి కాయలన్నీ ఏప్రిల్ వరకు బేకొచ్చినా టోటల్ 11 ఏప్రిల్ వరకు పీకినా కూడా నీకు కాయ అయిపోతుంది చూడు ఎంతుంటే ఒక్క పింజు కూడా మా డ్రాప్ కావాలి పూత డ్రాప్ కాదు దా అంత కొత్త పూత వచ్చింది చూడు రామంజీ ఇట్లా ఇట్లా కట్టి కట్టాను ఇట్లా అవును సపోర్టింగ్ ఇట్లా అట్లా కట్టనా ఎన్నని కడతావనా దా చూడా ఇదంతా కట్టాల్సిందేదా నువ్వు అంటే కట్టే అన్నది ఏం కొత్త హరీష్ ఏం చెప్పినట్టేనా ఫోటో చూపిస్తే నువ్వు కట్టకపోయిందంటే ఆడికి ఇరిగిపోతుంది అది పెట్టు అది అంతే అది సన్న వేవ ఉంటాయి కదా ఇట్లా సన్న వేవ అవి కట్టించుకో అది కట్టకపోతే అసలు ఇరిగిపోతుందంట ఇప్పుడు ఇది రన్నింగ్ లో ఉంది ఎక్కి మిస్ చూస్తే కట్ అవుతుంది అది కాయలు వేస్ట్ అవుతాయి అవుడు మనకి ట్రిప్ అని పేయలేదు అదే అంతే అది కట్ అయింది ట్రిప్ ఇది కట్ అయింది ఇతుంది చాట కట్టుకోవచ్చు మనము అవునులే ఇది కట్ అయింది ఏటకి కడతావు చెప్పు వైరస్ ఎక్కింది అది ఇవన్నీ సపరేట్ పార్టీ ఆడు వాళ్ళంటే అవునులేనా కోనే అమ్మ ఏమని చెప్పనా చూడు ఇది ఒకే కోనే ద్రాక్ష గుత్తులు మాదిరి కాపు కాసింది అదేనా అలా అయిపోతుంది నాగేశనా లేదు ఆయన ఏడ బిజీగా ఉంటాడు పాప మా పొద్దు కూడా ఆయన ఎక్కడ తోటలోకి వచ్చాడు కదా పాప ఆయనకి అబ్బదు అమ్మాయిది తోటలోకి అబ్బదు ఆయనకు మొన్న అటుకొచ్చింటే రాండి సార్ నెల కింద వచ్చి కటింగ్ అదే పాపం బాగుంటుంది రేట్ దొరికింది మధ్య ఎట్లా నువ్వు కూడా కోరదు నువ్వు రేపు దుర్రాలని పక్క రేట్ ఎక్కిపోతే వాడిని అమ్మితే వాడిని రేట్ అంటారు అని అంటారు రేట్ అందరికి దొరకాలి అందరికి రైతు బాగుంటాయి కదనా దీని లోపల ఎంత ఉంది అవును చెప్పనా చూడు దీని లోపల ఎంత కాయ ఉంది ఇంకా బాగుంది కూల ఎంత అనుకోతే పీకెందాక 7 మంది ఏదో నీ కష్టానికి తగ్గట్టు 7 మంది మోసేకి అంతే కాదనా తింటారు నువ్వు కష్టపడినావు బాగా ఏమే వాళ్ళు నువ్వు టైం అయింది పోలని లేదా 6 గంటల వెనుక ముందు కానీ పీకేస్తారు 3 పీకే మున్నూరు కొలిచ్చి మున్నూరు అవును ఫస్ట్ కటింగ్ అదే ఫస్ట్ మనం వచ్చి చూస్తుంది చూడు రామంజీ ఫస్ట్ కటింగ్ అట్లే ఉంది తోట ఎంత 17 కటింగ్ తర్వాత వచ్చినా కూడా అదే కాయ ఉంది కట్టుకోవచ్చు ఎవడు కడతావు అని కట్టి చాలా ఫిబ్రవరి రైస్ కావచ్చు అంటాడు ఇది మన ఏరియాలో అద్భుతము కాదనా మన ఏరియాలో కావచ్చు అంటున్నారు వంగిపోయింది ఫిబ్రవరిలో రేట్ అవుతుంది అంటున్నారు కాదనా ఫిబ్రవరి 10 అంటే కొత్త తోట వచ్చి దాసంపల్ల అడమని చెప్పనా నల్లపల్లి అంట
వాడు ఐదో కట్టింగ్ క్లోజ్. అదే ఏమైందంటే నల్లప్పది మనమే ఇచ్చిన చేసా మొత్తం అంతా పడిపోయింది. ఇంత హైట్ ఉండే చెప్పినంత పడిపోయిందంట. అంతా పడిపోయింది పాపం. ఇది ఎట్లా కట్టదు దీన్ని చెప్పు మరి. ఇదే వంగింది దానికి దీన్ని మిస్లు చెప్పాలి దాన్ని. ఉన్నీలేనా ఇట్లే ఉన్నాయా దిగురు వచ్చి అంతా వస్తుంది మళ్ళా దీనేం మాట్లాడు వీడు ఒకటి ఆడుతుందా కాదనా షైనింగ్ షేప్ వద్దా అన్నా చూడనా ఈ ఏరియాలో అంతా చూడనా కాయ గట్టితనం కూడా బాగుంది. కాయనా ఏడాగానే కులిపోయిన ఒక కాయలు లేదు చూడు ఏడగానే కాయ రాలిండేది లేదు మచ్చ లేదు ఏమంత ఏం లేదు. నువ్వు చేయను ఎవడు మనము స్టార్టింగ్ అవుడు వారానికి 3 కేజీలు ఫస్ట్ ఇచ్చేయాల అప్పటికే క్లోజింగ్ కాయ ఇంకా 14 పెడతామనగా నో బాగుంటుంది. ఆటి నుంచి కేఎంఎస్ రాలేదు పాపం రమేష్. ఇది ఎట్టేమైందంటే అది కదిలి సరిపోతాయి నాకు అట్లా వద్దులేండి దీన్ని కదిలిచ్చొద్దులేనా కాయలు పీక్కుంటావు నీట్గా పీక్కుంటే బాగానే ఎందుకంటే కింద పడితే ఎండబొబ్బలు ఇదే వచ్చింది తలకాయ ఆటికి లావుట్ కట్లు అడిగిన ఆటికి మనం పడిపోయింది అది. ఇది అంతా దానికి ఇవన్నీ కొత్తగా నేను నేర్పిస్తే నేనే అప్పకి గతలు వేసేసి ఇవరికి కట్టేద్దాం కడితే అప్పుడు దానికి తూకం తక్కువ అవుతుంది. నాకు నాగేష్ కట్ట చెప్పింది మొన్న మనం పీక్ కడితే ఇరిగిపోతాయి. అప్పకి ఇప్పకి వేయాలా ఇవి కట్టేది కట్టుకోవాలా. నాగేష్ కూడా భారీ మెయింటెనెన్స్ ఏ టైం అదే అమ్మంతా ఉండే రేటు అప్పుడు రాలా ఏం చేస్తాం ఇంకా ఊజీ కొట్టే తట్టుకుంటే కొట్టు ఊజినా ఊజీకి ఊజి వచ్చి సంచదు ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇవి శనక్కాయ అంతా అయిపోయింటుంది. ఊజీ దానికి ఈ తోటలకు మళ్ళీ ఛాన్స్ ఉంది. అంటే ఊజి కొట్టదు మరి ఇది గ్రోత్ కొట్టుకోవచ్చు కదా. గ్రోత్ కొట్టచ్చు. ఇదే కూడా అటా నీకు లేదండి దీనిలో డ్రిప్లోనే పంపించిన మన ఇది లిబరల్ నీళ్ళు మళ్ళా నించినాయి కదా. లేదు నిన్న మన నీళ్ళు తక్కువ పెట్టిండ్రి ఇప్పుడు 2 గంటలు పెట్టినాను. ఇప్పుడు నైట్ ఇచ్చిన నైట్ వెళ్ళాలంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ వెళ్ళాలా. వానకాలం చాలా కష్టమైంది. ఇది ఒకటే 60-70 బాక్స్ అవుతా ఉన్నాయి. రేపు సోమవారం అనే చెప్పాలి లేకపోతే మోస్ట్లీ ఆదివారం పైన నరేష్ అన్న చెప్తా తీసుకోవాలి. మన చెప్పిండే నిన్ను పెట్టిన 330 చెప్తాడు కొద్దిమంది ఎప్పుడు ఇక్కడ పంట తెచ్చినాము. అదే బాగా బాగుండే అట్లే వస్తాం పనా అలా మా కుల పీకేవాళ్ళ ఏమంటారు పోం పొడుగున ఎట్లా పీకేది అంటారు కొందరు రోజుకుంటారు. కాదు రామోజీ నీళ్ళలో నిలబడినా కూడా కాయ రావాల్సిందే రాలుతుంది. ఇది చెట్టు కూడా డల్ కాయ రాలేదు కానీ అయినా బా ఏంటి అక్కడ పోవేమో నా కిందికి వెళ్ళిపోవు కదా. ఆడ హైట్ ఉంది. అవునా ఈ 10 రేపటికే ఉసుకున్నది మళ్ళీ. అవునులే వేరు చేస్తుంది. ఇప్పుడు కరెంట్ మధ్య ట్రబల్ ఉండే 3 గంటలకు ఇచ్చింది 4 కాలకు పోయింది. ఆ నీళ్ళు అంతా ఇవి 10,000 పైరా 10,600 800 తెచ్చింటే 200 రూపాయలు మిగిలిండే. డబలే సింగల్ నాటింటే మంచి ప్రెసిడెంట్ ఏమంటే మన గట్టి మంది కొట్టిస్తే ఒకసారి తెగించినాక అదే బాగా పనిచేసే గడ్డి మంది కొడితేనే కానీ కాయ మనం ములుబాగల్లో చూసినట్లే ఉంది మా తోట. ములుబాగలు చూసే పోయింది ఫస్ట్లో సేమ్ అదే ఆ పక్కన ఉంటే